నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడతా ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పర్టికులర్గా ఒక సర్వే నిర్వహించింది. గతంలో వీళ్ళకి సంబంధించినటువంటి సర్వే స్ట్రాటజీ వాళ్ళ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు, గతంలో బైపోల్స్ అనేక సందర్భాలలో కూడా ఈ సర్వే పనిచేసింది. సో ఇదే సర్వే దాదాపు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించి 6 డివిజన్లలో 14,000 పైచిలకు శాంపిల్స్ను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడ చూసినా ఒక 5% కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అయితే దీని వైఫల్యం ఏంటి, అసలు నిజంగా శాంపిల్స్లలో ఎక్కడెక్కడ ఎంత గ్రాఫ్ ఉంది, వీటన్నిటికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మనోజ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఒకసారి మనం ఈ జూబ్లీహిల్స్కి సంబంధించిన దాంట్లో మొదటగా బోరబండ అండ్ దాంతోపాటుగా బోరబండ బస్తీలో, బోరబండలో చూసుకున్నప్పటికీ మనకు వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ వచ్చేసి 625 శాంపిల్స్ తీసుకున్నప్పటికీ 625 శాంపిల్స్ తీసుకోగా దీంట్లో కాంగ్రెస్కి మేల్ అంటే మగవాళ్ళ ఓట్లకు సంబంధించి 108 మంది ఏగా, ఆడవాళ్ళకు సంబంధించినటువంటి 60 ఓట్లు, అదేవిధంగా టోటల్ వచ్చేసి 168 శాంపిల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బోరబండలో వస్తూ ఉన్నాయి. దీంట్లో పర్సంటేజ్ చూసుకుంటే 26.8 అనేది వస్తూ ఉన్నది. అదే బోరబండలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే 131 మంది జెంట్స్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఫీమేల్ 72, టోటల్గా 203కి వచ్చింది. అండ్ 32.4% ఇక్కడ వాళ్ళకి బోరబండలో కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీకి సంబంధించి 71 అండ్ 20, 91, 14.6 అనేది పర్సంటేజ్ కనబడుతుంది. సో ఎంఐఎం కీలకంగా వహిస్తుంది. దాదాపు 130,000 వరకు కూడా వీళ్ళ ఓట్ బ్యాంక్ అనేది జూబ్లీహిల్స్లో ఉంది కనుక ఎంఐఎంకి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకుంటే దీంట్లో 115 అండ్ దాంతోపాటుగా 48, టోటల్గా 163 అండ్ దాంతోపాటుగా 26.0 అనేది మనకు కనబడతా ఉంది. అదే బస్తీకి వచ్చేటప్పటికి అంటే ఇదంతా కంప్లీట్గా కూడా కొంత అఫీషియల్స్ ఉన్నటువంటి ఏరియాస్లో అండ్ దాంతోపాటుగా బోరబండ బస్తీకి సంబంధించినటువంటి బస్తీలో చూస్తే సుమారుగా 252 శాంపిల్స్ కలెక్ట్ చేస్తే 252 శాంపిల్స్లలో 36 కాంగ్రెస్ అండ్ టోటల్ శాంపిల్స్ వచ్చేసి 68 కాంగ్రెస్కి వచ్చినాయి. అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్కు 81 అండ్ బీజేపీకి 46 అండ్ ఎంఐఎం ఇక్కడ కొంత లీడింగ్లే 57కి వచ్చింది. అండ్ ఇక్కడ పర్సంటేజ్ చూసుకున్నప్పటికీ 27% కాంగ్రెస్కి అండ్ 32.1% బీఆర్ఎస్కి అండ్ 18.2 బీజేపీకి అండ్ ఎంఐఎంకి 22.6 అనేది మనకు బోరబండలో కనబడుతుంది. మొత్తానికైతే పోటీ మాత్రం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే ఉండబోతుంది, రెండింటికే ఉంటుంది. ఓకే. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ కేస్ ఎంఐఎం పోటీ చేయకపోతే మళ్ళీ దీని పర్సంటేజ్ కూడా కాంగ్రెస్ కే ఇంక్లూడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి దీంట్లో. సో ఇన్ కేస్ ఆఫ్ ఎందుకంటే ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సపోర్టెడ్ గా ఉంది కనుక దాని ఓటింగ్ కూడా కలిసి చేయాలి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నదంటే ఎంఐఎన్ పోటీ చేసుకోకుండా కాంగ్రెస్ కి సపోర్ట్ ఉండేటట్టు చేయాలి. అంటే ఎలక్షన్ అంటేనే సామ వేద దండోపాయాలు. ఎలక్షన్ వచ్చిందంటే అధికార పార్టీకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎడ్జ్ ఉంటుంది. కంపల్సరీ కూడా ఎలక్షన్స్లో వాళ్ళు సామవేద దండోపాయాలు చేసి పార్టీ అభ్యర్థి గెలిచేటట్టు చూసుకోవాలి. ఎందుకు గెలిచేటట్టు అంటే ఇప్పుడు సర్వేలు చూస్తేనే ఉంటే మొత్తం సర్వేలు అన్ని డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా చూడండి ఈ వీడియోను. దీంట్లో ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్స్ ఇట్లున్నాయి, కానీ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే గెలుస్తుంది అన్నది మేము చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మీద పాపం జాలేస్తుంది. కొంచెం కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఏం చేస్తున్నారు అన్నది చెప్పలేదు, ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. కానీ బీఆర్ఎస్కి బై ఎలక్షన్స్ అంటే పండగ. బీఆర్ఎస్ పార్టీకి బై ఎలక్షన్స్ అంటే పండగ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు, బై ఎలక్షన్స్కి ఉపయోగించే స్ట్రాటజీ ఏంది అని మనం అన్ని డిస్కస్ చేద్దాం. ముందు ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత లెటస్ డిస్కస్. అయితే ఈ స్ట్రాటజీని ఈసారి కాంగ్రెస్ వాళ్ళు కొట్టగలుగుతారా లేదా, కొడతారా లేదా అన్నది పాయింట్. ఎందుకంటే ఇది చాలా ప్రిస్టేజియస్ ఎలక్షన్. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్తో మొత్తం రాబోయే ఎలక్షన్స్ అన్నీ ముడిపడి ఉన్నాయి. అన్ని ఎలక్షన్స్ కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అధికారం ఎవరుంటే వాళ్ళు కంపల్సరీ సిట్టింగ్ సీట్ అనేది సాధించుకుంటారు. ఆ తర్వాత ఇది బోరబండ అండ్ బోరబండ బస్తీకి సంబంధించిన దాంట్లో ఉంటే ఇక మనం నెక్స్ట్లో చూస్తే రేవంత్ నగర్కి సంబంధించి అండ్ రేవంత్ నగర్ బస్తీకి సంబంధించి ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే 35.6 కాంగ్రెస్కి ఇక్కడ దీంట్లో ఎడ్జ్ ఉన్నది. కాంగ్రెస్కు కొంచెం బాగున్నది, బీఆర్ఎస్ 33.9% ఉంది. బీజేపీ ఎంఐని లైట్ తీసుకోండి కొంచెంసేపు. బస్తీలో వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ 1% మళ్ళీ బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది బస్తీలో వచ్చేసరికి.
ఫటాఫట్ చెప్పేసేద్దాం. ఎర్రగడ్డ దాదాపు 462 శాంపిల్స్ అక్కడ తీసుకున్నారు అండ్ బస్తీలో 278 అండ్ టోటల్ మనకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పర్సంటేజ్ 26.2 అండ్ దాంతోపాటు ఇక్కడ టౌన్లో వచ్చేటప్పటికి మనకు 23.3 ఉంది, అంటే కొంత తగ్గింది. ఎర్రగడ్డ కాంగ్రెస్ కొంచెం ఎడ్జ్ ఉన్నది, బట్ బస్తీకి వచ్చేటప్పటికి మళ్ళీ బీఆర్ఎస్ బస్తీకి వచ్చేసరికి బీఆర్ఎస్ ఉంది. 3 బస్తీలలో బీఆర్ఎస్ కొంచెం ఎడ్జ్ ఉన్నది. ఓకే, 3% వచ్చేసింది. రైట్. ఇక దాని తర్వాత మనం మిగతాయి ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేస్తే ఎర్రగడ్డకు సంబంధించి ఈ విధంగా ఉంటే అండ్ రేవంత్ నగర్కి సంబంధించి ఆ విధంగా ఉంది. యూసఫ్ కూడా బస్తీలో వీళ్ళు తీసుకున్నటువంటి ఓవరాల్ శాంపిల్స్ వచ్చేసి 566 అండ్ బస్తీలో వచ్చేసి 228 శాంపిల్స్ తీసుకున్నారు. ఓకే, యూసఫ్ కూడా పరిస్థితి ఏందో చెప్పండి. పరిస్థితి వచ్చేసి ఇక్కడ టౌన్ లో తగ్గిపోయింది. ఇది కాంగ్రెస్ కి 32.5% ఉంది అండ్ బీఆర్ఎస్ కి వచ్చేసి 35 ఉంది. 35 అంటే తగ్గఫర్గానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక జస్ట్ 2-3% డిఫరెన్స్ లో ఉంది. నెక్స్ట్ బస్తీలో వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 25% కాంగ్రెస్ కు ఉంది బస్తీలో అండ్ అక్కడ 32.9 వచ్చేసి బీఆర్ఎస్ కు ఉంది. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 8% పెరిగింది. వెంగళరావు నగర్ లో వీళ్ళు యావరేజ్ గా తీసుకున్న శాంపిల్స్ వచ్చేసి 356 శాంపిల్స్ తీసుకున్నారు అండ్ బస్తీలో 234 తీసుకుంటే దీంట్లో 34.2 వచ్చేసి వెంగళరావు నగర్ లో ఉంది అండ్ దాంట్లో 37.3 వచ్చేసి బీఆర్ఎస్ కు. గ్రాఫ్ మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఎవరిది ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫే ఉంది, బీఆర్ఎస్ ఉంది వెంగళరావు నగర్ అండ్ వెంగళరావు నగర్ బస్తీలో 33.8 కాంగ్రెస్ కుంటే బీఆర్ఎస్ కి లీడ్ ఉంది. అండ్ దాని తర్వాత శ్రీనగర్ కాలనీలో ఎక్కడ ఎవరికి లీడ్ ఉంది? శ్రీనగర్ లో వచ్చేసి మళ్ళీ బీఆర్ఎస్ 42.8 అండ్ కాంగ్రెస్ 33.3 ఉంది. అండ్ బస్తీలో కూడా శ్రీనగర్ కాలనీ బస్తీలో కూడా 30.4 కాంగ్రెస్ కుంటే 32.3 వరకు ఆల్మోస్ట్ మళ్ళీ బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. అండ్ షేక్పేట్ లో కూడా సేమ్ పరిస్థితి ఉంది అండ్ ఇక్కడ ముస్లిం ఓటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా 22% కాంగ్రెస్ కుంది అండ్ 29.4 బీఆర్ఎస్ కుంది. బస్తీలో కేవలం కాంగ్రెస్ పార్టీకి 20% ఉంటే అండ్ 27% మన బీఆర్ఎస్ పార్టీకి కనబడతాం. ఓవరాల్ గా వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి కాంగ్రెస్ తీసుకున్న ఓవరాల్ శాంపిల్స్ అంటే అక్కడ తీసుకున్నది కాంగ్రెస్ కి ఓటింగ్ పర్సెంటేజ్ వీళ్ళు తీసుకున్న దాంట్లో 1646 మంది అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1883 అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే 775 మంది అండ్ ఎంఐఎం కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1332 మంది. దీంట్లో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కాంగ్రెస్ కి వచ్చేసి 29.5 వస్తుంది అండ్ బీఆర్ఎస్ కి వచ్చేసి 32.6 వస్తుంది అండ్ బీజేపీకి వచ్చేసి 13.8 అండ్ ఎంఐఎం వచ్చేసి 23.8. ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ చేపించిన కాంగ్రెస్ సర్వేలో వచ్చినటువంటి పర్సంటేజెస్. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేయించుకున్నటువంటి సర్వే రిజల్ట్స్ ఇట్లున్నాయి. దీంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, ఆ సీట్ని కైవసం చేసుకోబోతుంది అన్నది వాస్తవంగా మనకు. కానీ అయితే మనం గతంలో చూసాం, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారి భార్య నిల్చోబెట్టేది ఉంటే వారి భార్యకు ఆటోమేటిక్గా గెలిచిపోతారు, సెంటిమెంట్ ద్వారా ఆటోమేటిక్గా ఆ సీట్ని గెలిపిస్తారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసిందంటే ఆ సెంటిమెంట్ని కూడా నాశనం అయిపోయింది. ఆ సెంటిమెంట్ కూడా నాశనం అయిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారు. దానికి ఉదాహరణగా ఎన్నో చెప్పుకోవచ్చు. ఉదాహరణకు నారాయణ ఖేడే కావచ్చు. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత వారింటి నుంచి నిల్చున్న వాళ్ళను ఓడగొట్టేసింది బీఆర్ఎస్ పార్టీ. పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి గారని ఉత్తముడు, మంచివాడు, సౌమ్యుడుగా పేరు తెచ్చుకొని ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో పాలేరులో అంటేనే కాంగ్రెస్, పాలేరులో కాంగ్రెస్లో ఎవరిని నిల్చోబెట్టినా గెలుస్తుంది అన్నట్టు ఒక ఇది ఉన్నది. అలాంటి దగ్గర కూడా వీళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారిని నిల్చోబెట్టి వారు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, ఎన్ని చేయాలో అని చేసిర్రు, ఎన్ని చేయాలో అని చేసి ఏమేమి చేసిండ్రు అన్నది కూడా చెప్తాం. చేసి అక్కడ కూడా ఓడగొట్టారు. అంటే ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి పండుగే. ఎందుకంటే వానర సైన్యం పోయినట్టు మొత్తంగా మూడి దాడి చేసి ఇది ఎలక్షన్ కే విరుద్ధం, ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయొద్దు.
వదిలేయాలి. కొట్లాడేటోళ్ళు ఇద్దరు మనం చూస్తాం ఒక రింగ్ లా ఇద్దరు కొట్లాడుతా అంటే ఇద్దరిని కొట్లాడిస్తే అసలు రిజల్ట్ అనేది బయటపడుతుంది. అంటే దీన్ని ఇలా రిజల్ట్స్ రిజల్ట్స్ ను మ్యానిపులేషన్ చేసినట్టే. ఎందుకంటే ఇక కొట్లాడి ఇక యుద్ధానికి పోయినట్టే, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించినట్టు బీఆర్ఎస్ పార్టీ ఏ ఎలక్షన్ అయినా తీసుకుంటది. బై ఎలక్షన్ అంటే మొత్తం పార్టీ అంతా ఆడనే ఉంటది, ఎమ్మెల్యేలు అంతా ఆడనే ఉంటారు, జడ్పీ చైర్మన్లు ఆడనే ఉంటారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు మొత్తం రాష్ట్రంలోని నాయకులందరినీ తీసుకొచ్చి ఆ నియోజకవర్గం మీద పెట్టి డబ్బుతోనే కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు, ఏ పార్టీ ఎవడైనా చేస్తాడు, డబ్బే కావచ్చు, అధికార బలమే కావచ్చు, హంగుబలం, ఆర్భాటాలు, కుయుక్తులు ఎన్నైనా చేసి ఆ ఎలక్షన్ గెలిపించుకోవాలి. కనీసం సెంటిమెంట్, భార్యకు పాపం భర్త చనిపోయిండు అంటే దాదాపు అది వాళ్ళ సీట్ అన్నట్టే, చనిపోయినప్పుడు భార్యను నిల్చోబెట్టినంటే ఇది చాలా, ఎందుకంటే సింపతి, చాలా బాధ అనిపిస్తుంది. సరే ఓకే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను ఇట్లా మాట 100% బాధ అనిపిస్తుంది. అంటే జనాలు గెలవాలండి, ప్రజలు గెలవాలి. ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రజలు గెలవాలి, ప్రజలే గెలవాలి. కానీ అట్లా కాకుండా ఎలక్షన్ అంటే ఒక యుద్ధం అన్నట్టుగా పెట్టేసి ఇక ఎన్ని చేయాలనో అన్ని చేసి, అంటే ఎట్లా అంటే ఊరికొక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా పెట్టేసి, ఊరికొక జడ్పీ చైర్మన్ అంటే క్యాబినెట్ ర్యాంక్ హోదాను ఇన్ఛార్జ్గా పెట్టేసి, మొత్తం మంత్రులందరూ అదే నియోజకవర్గంలో మకాం వేసేసి, మొత్తం హోటళ్ళు చూద్దామన్నా ఉండవు, ఎక్కడ కూడా ఏదైనా రెస్టారెంట్లు కూడా ఫుల్. అంటే ఎంత డబ్బు వేచించి ఆ సీట్ని కైవసం చేసుకునేది. ఓకేనా, బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంది ఆ విధంగా. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లనే చేశారు. ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా ఖాళీగా ఉన్న లీడర్స్ అందరినీ ఇన్ఛార్జ్గా పెట్టేసి, ఆల్రెడీ అందరిని ఇన్ఛార్జ్గా పెట్టేసి వాళ్ళ పని సైలెంట్గా చాప కింద నీరుగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి దాని రిజల్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. 6 డివిజన్లకు 6 ఉన్నారు ఇన్ఛార్జ్. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 3 మంత్రులను పెట్టిర్రు, 30 ఇనాగ్రేషన్లు చేసిర్రు. 3 మంత్రులను పెట్టి 30 ఇనాగ్రేషన్లు చేసినా అది సరిపోదు. ఎందుకు చేయాలంటే అవతల స్ట్రాటజీ ప్రకారం అవతలోడు ఏ విధంగా అయితే మన మీద దాడి చేస్తుండో అదే విధంగా టిట్ ఫర్ టాట్ అంటారు అన్నట్టు. టిట్ ఫర్ టాట్ అంటే ఈ ఎలక్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి లెక్క ప్రకారం. ఎందుకంటే మీ గతంలో మీ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు వారి భార్యలందరినీ ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు మీరేం చేస్తారబ్బా కాంగ్రెస్ పార్టీ? మాకు శాత కాదు, మేము ఏదో అడ్డిగుడ్డిలో వచ్చినాం అన్నట్టు చూపెట్టుకుంటుందా, లేకుంటే ఈ ఎలక్షన్ గెలుస్తుందా? ఎందుకంటే మీకు స్ట్రాటజీ చెప్తున్నా ముందే, మీ మంత్రులందరూ కలిసి జూబ్లీ హిల్స్లోనే ఉండాలి, రాష్ట్రం ఎటుపోయినా పర్లేదు, ఈ ఎలక్షన్ మాత్రం గెలిచే విధంగా ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసేది. కాబట్టి మీరు అదే స్ట్రాటజీ తోటి పని చేయాలి. రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ జూబ్లీ హిల్స్లో దింపాలి, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ జూబ్లీ హిల్స్లో దింపాలి, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీలందరినీ జూబ్లీ హిల్స్లో దింపాలి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ మొత్తం జూబ్లీ హిల్స్లో నిల్చొని ఇంటింటికి ప్రచారం చేయాలి. ప్రచారం చేసి ఇక మొత్తం కాంగ్రెస్ ఉన్నది అన్నట్టు ప్రచారం చేస్తే తప్పించి కాంగ్రెస్ పార్టీ గెలిచి బయటపడదు. ఎందుకంటే శత్రువు స్ట్రాటజీ ఎట్లుందో మన స్ట్రాటజీ కూడా అట్లనే ఉండాలి. అర్థమైందా? అంతే తప్పించి కరెక్ట్ ఇక తీస్మార్కాంతిగా బట్టలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంటారంటే వర్కర్స్ వాళ్ళు ఎందుకు గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ అంటే నాయకులు కూడా ఒక వర్కర్స్ తిరిగా అందరితో కలిసిపోయి, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మంచిగా అందరు పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఎలక్షన్ వచ్చిందంటే ఒక సామాన్య కార్యకర్తగా గ్రౌండ్లో దిగి పనిచేస్తారు. ఇక్కడ ఖద్దర్ చొక్కాలు వేసుకొని ఏదో మీటింగ్ పెట్టుకొని ఏదో పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నట్టు మీటింగ్ పెట్టుకొని ఛాయ్ సమోసాలు తినుకుంటా, మధ్యాహ్నం అయితే బిర్యానీలు తినుకుంటా, రాత్రి అయితే దావత్లు చేసుకుంటా ఉన్నారనుకో, కాంగ్రెస్ పార్టీ గోవిందా. ఇది ఏదో జూబ్లీ హిల్స్ ఎలక్షనే అనుకోకండి, ఈ ఎలక్షన్స్ అన్నవి మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది స్టేట్ను మొత్తం. ప్రతి ఒక్క బై ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏంది, ఇది ఒక పరీక్ష, ఇది గడ్డు కాలమే, ఇది ఒక పరీక్ష. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే కోరుకుంటున్నాం. ఎందుకు గెలవాలి అంటే గతంలో ఎప్పుడూ లేని సంస్కృతిని, ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందండి. తెచ్చింది. అప్పుడు కూడా మాకు బాధ అనిపించేది, అరే పాపం ఎంది ఇది,
మేము ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు కూడా బాధ అనిపించేది. అరే ఒక మహిళ భర్త చనిపోయిండు, ఆల్రెడీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేస్తుంది, పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫైనాన్స్ చేస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీకి అంత అప్పట్లో సినిమా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. ఒక నాయకుడు, సరైన నాయకుడు దాన్ని నడిపించేటట్టు అంటే గెలుపు అన్నదానికి సరే మనం కూడా ఎంతంటే అంత ఖర్చు పెట్టుకోవాలన్న లేదు, ఆ కోఆర్డినేషను, ఆ సంబంధాలు, ఆ లీడర్షిప్ లేదు కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, అధికారం నుండి రేవంత్ రెడ్డి గారు అనేటోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. సరే ఇప్పుడు ఇటు కేసీఆర్కి తగ్గట్టు మీరు కూడా సంపాదనలోనే కావచ్చు, ఆస్తుల్లోనే కావచ్చు, స్ట్రాటజీలోనే కావచ్చు, అన్నిట్లో కూడా ధీటు ఉండాలి కదా. ఉండి మీ మంత్రులు కూడా సంపాదించుకున్నది ఎంతో కొంత దాంట్లో 10% అన్నా ఇక్కడ పెట్టాలి కదా. ఎలక్షన్ అంటేనే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏమైపోయిందంటే మొత్తం డబ్బులు పంచుడు. ఎంత డబ్బులు పంచినా కూడా ఒక్కొక్కసారి జంకా తగులుతుంది. ఏంటంటే హుజరాబాద్ లాంటి ఎలక్షన్లో జంకా తగులుతుంది. అది 100% అది ముందే డిసైడ్ అయింది, ముందే చెప్పి అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా ఇది మనం గెలిచే ఎలక్షన్ కాదని చెప్పి వెనక్కి తిరిగి వచ్చింది. ఎందుకంటే కొన్ని అన్ని ఎథిక్స్ లేని పనులు చేయాలంటే కొందరు నాయకులు చెయ్యలేరు. అలాంటి వాటిలో నేను ఒకటి కాబట్టి అక్కడ ముందే డిసైడ్ అయ్యి ఇంత అవసరం లేదు అని చెప్పి తిరిగి వచ్చేస్తూ ఉంటాను కొన్ని. కానీ ఇప్పుడు ఇవాళ ఇట్లా మాట్లాడతాడు మనోజ్ రెడ్డి అని చెప్పి మా బీఆర్ఎస్ కేడర్ అయినా వాళ్ళందరూ అనుకోకండి. ఎందుకంటే ఇది న్యూస్గా ఇక్కడ ఉన్న వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, ఎందుకంటే మనం ఇట్లా చెప్పినా కూడా గెలుస్తుందా అనే నమ్మకం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి పెట్టే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది 100% డిసైడ్ అయిపోయిన సీట్ ఇది. కానీ ఇక్కడ కూడా మంచి స్ట్రాటజీ ఉపయోగించి ఇప్పటి వరకు అభ్యర్థిని కూడా డిసైడ్ చేసుకోలే కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీ అభ్యర్థిని కూడా డిసైడ్ చేసుకోలేదంటే ఏందన్నట్టు పరిస్థితి. సరే అభ్యర్థిని ఎవరిని డిసైడ్ చేయాలి? ఫుల్ డబ్బులు ఖర్చు పెట్టేటోళ్ళు. ఎందుకంటే ఇలా మనం చూసినాం కొన్ని గెలవని సీట్లలో కూడా వాడు 100 కోట్లతోటి, 200 కోట్లతోటి, 300 కోట్లతోటి వచ్చి మూకుముడి దాడి చేసి సర్పంచ్లు అనుకొని, జెడ్పీటీసీలు అనుకొని, ఎంపీటీసీలు అనుకొని తలా ఇంత తులమో పొలమో ఏదో ఒకటి వేసి మొత్తం నెగ్గిన సీట్లు మనం గతంలో చూసినాం ఎలక్షన్స్ అంటే. సరే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే మంచి వాళ్ళని నిల్చోబెట్టాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇంత ఖర్చు, డబ్బు అందరి దగ్గర ఉంటుంది, డబ్బు ఉండడు ముఖ్యం కాదు, ఆ డబ్బు ఉన్నోడు ఖర్చు పెట్టేటట్టు ఉండాలి. ఆ డబ్బు ఉన్నోడే కాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలి అన్నట్టు ఆ క్యాండిడేట్ ఉండాలి. ఆ గెలవాలన్నట్టు క్యాండిడేట్ ఉండాలంటే మీరు ఇక్కడ వాస్తవంగా చెప్తానా, ఈ ఎస్సీకో ఎస్టీకో ఇంకెవరికో బీసీలకో ఎవరికో ఇచ్చిందనుకో సీటు గోవిందా. ఎందుకంటే తెలంగాణలో పెద్ద బీజేపీ ఏదో సాధించాలి, పెట్టాలి, చేయాలి, కొన్ని వాళ్ళు డిసైడ్ అవుతారు. వాళ్ళు కొన్ని పంచుకునేటోళ్ళండి, ఇన్ని సీట్లు మాకు ఇవ్వండి, ఈడ మీరు క్యాండిడేట్ని ఇట్లా పెట్టండి అట్లా అని చెప్పి. ఈ జూబ్లీ హిల్స్ రణరంగంలోకి బీజేపీ పెద్ద క్యాండిడేట్లను దింపి ఈ యుద్ధం చేస్తుందని చెప్పి మనం అయితే అనుకోవడానికి కూడా లేదు. అయితే బీఆర్ఎస్ తోటో లేకుంటే కాంగ్రెస్ తోటో ఎవరితోటో ఒకరితోటి సైడ్ అయిపోయి పోతుంది. సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ఎంఐఎం వాళ్ళని కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఎంఐఎం వాళ్ళ సహాయం తీసుకునేది ఉంటే వారికి గెలిచే అవకాశం 1,30,000 100% గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం నేను చెప్పినట్టుగా మంత్రులు మొత్తం జూబ్లీస్లో ఉండాలి, ఎమ్మెల్యేలు మొత్తం జూబ్లీస్లో ఉండాలి, మంచి యువకులు లీడర్స్ గట్టోళ్ళు ప్రతి ఒక్క ఇంటిని గడపను టచ్ చేసేటట్టు తిరగాలి. సరే ఇక వాతావరణం రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్కి అటు ఇటే ఉన్నది, కానీ ఈ బై ఎలక్షన్లో గెలిచి నిరూపించుకుంటే రేపు ఏమైనా మారొచ్చు అన్నది ఒక అవకాశం. సరే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది, గ్రౌండ్ ఆపరేషన్ అనేది పగడ్బందీగా చేస్తుంది. ప్లస్ ఆ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఎక్కడ కూడా వెనకాడన్నటువంటి వారిని కేసీఆర్ గారు దింపుతారు, దాంట్లో కూడా డౌట్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీకు సాగు దెబ్బ కొట్టారు బీఆర్ఎస్. గతంలో ఇట్లాంటి బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంది అని చూస్తున్నాం. ఇది ఈ గతంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు పాలేరు ఎలక్షనే కావచ్చు, నారాయణఖేడ్ ఎలక్షనే కావచ్చు, చనిపోయిన వాళ్ళ సీట్లు కూడా ఆంఫట్ లాగేసుకుంది. అది దాంతో ఎట్లా అంటే నేను చెప్పినట్టుగా అధికార బలం, ధన బలం, నాయకుల క్యాడర్లను మొత్తం రావని కాష్టంలో దాని మీద దండుయాత్రకు పోయినట్టు అక్కడెక్కడనో నారాయణఖేడ్ ఎలక్షన్ అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందరూ అడవాళ్తారు, అక్కడెక్కడనో పాలేరులో ఎలక్షన్ అయితే మొత్తం అక్కడ ఉంటారు.
ఏమైనా చేస్తారు, సామ వేద దండోపాయాలు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి స్ట్రాటజీ ఆలోచించి, దీంట్లో వెరీ సింపుల్, సామ వేద దండోపాయాలు. ఎవరిని కాళ్ళైనా పట్టుకుంటారు, ఎవరిని కడుపులైనా తలకాయ పెడతారు, ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు. మీరు కూడా మీ ఇన్ఛార్జీలను ఏదో ఇట్లా సమోసా మిర్చీలు తిందామా, సమోసాలు తిందామా, బిర్యానీలు తిందామా అనేటోళ్ళని కాకుండా కసితోటి ఈ సీట్ని దక్కించుకోవాలనుకున్న నాయకులను దింపి ఇన్ఛార్జీలో పెట్టి వర్క్ చేసి మొత్తం సమస్తం ఆడ ఫోకస్ పెట్టేది ఉంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టేది ఉంటే అప్పుడే మన ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి కావచ్చు. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎలక్షన్లో, బై ఎలక్షన్లో ఉపయోగించే స్ట్రాటజీ గురించి దాదాపు చెప్పినాం సార్. అట్లాంటి, ఎందుకంటే ఏదైనా ఎలక్షన్ అంటే ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఉండాలి, వాళ్ళు కొట్టుకోవాలి, వాళ్ళు అక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, దీనికి నేను కొంచెం అగ్నెస్ట్. ఎందుకంటే మొత్తం ముప్పేటి దాడి చేసినప్పుడు దానిలో మంచోడు ఎవడో తెలియదు, చెడ్డోడు ఎవడో తెలియదు, అవులాగండ ఎవడో తెలియదు. అప్పుడప్పుడు ఇట్లా అంతా దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే బయటపడతారు. అసలు ఎవరు మంచి క్యాండిడేట్ నిల్చోబెట్టి ఎవరు గెలవాలి. అట్లాంటిది లేకుండా మొత్తం ముప్పేటి దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు, ఏదో ఒకటి చేసి ఎలక్షన్ గెలుచుడైతుంది. సో ఇలాంటివి జరగకుంటుంటే బాగుండు. కానీ ఈసారైనా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుందా? గతంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీని చావదెబ్బ కొట్టడానికి ఇట్లా చేసిండ్రో అలాంటిది వీళ్ళు చెప్పుకుంటారా? ఎలక్షన్ ప్రచారంలో సెంటిమెంట్ రాకుండా ఈ మా వాళ్ళు చనిపోయినప్పుడు ఇట్లా చేసిండ్రు అని అది ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తారా? ఇలాంటి, ఎందుకంటే దెర్ ఈజ్ నో సెంటిమెంట్. భర్త చనిపోయినా ఏం చనిపోయినా దెర్ ఈజ్ నో సెంటిమెంట్ అన్నట్టు ఇదివరకు గతంలో చేసిండ్రు మీరు చూసుడు. కాబట్టి మీరు ఈ సీట్ని మీరు దక్కించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఉనికికి ఇది సవాల్. అంతే తప్పించి ఎక్కడనో ఏదో అయిపోయింది అని కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఇంకా కూడా చాలా జరిగేది అన్నట్టు. ఎవరెవరైతే సపోర్ట్ ఉంటారో, మెయిన్ లీడర్ వైపు సపోర్ట్ ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్న లీడర్స్ని మండలాధ్యక్షులను కొనుడు, జెడ్పీటీసీలను కొనుడు, ఫస్ట్ ఈ కొనుడు వ్యవహారం జరుగుతుంది అన్నట్టు. లీడర్స్ అందరినీ కొనేస్తారు. ఆ కొన్న తర్వాత కూడా ఆ లీడర్ని మొత్తం ఏకాకిం చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్యాకేజీలు మాట్లాడి ఎవరిని ఆఖరికి ఇంట్లోళ్ళను బయటోళ్ళను అందరినీ కార్యపాపం ఎందుకు తిరుగుతానో ఏందో అన్నట్టు చేసేది. క్యాండిడేట్ ఒంటరి చేసేది అన్నట్టు. సైలెంట్గానే అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కొనిపడేసేది అన్నట్టు. కొనిపడేసి వాళ్ళని ఏకాకం చేసి వాళ్ళని ఒడగొట్టేది. అలాంటి స్ట్రాటజీ ఈసారి కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా? అలా చేసి మీరు నెగ్గినప్పుడే ఏమైనా కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు కొద్దిగా ఆహా పర్లేదురా కాంగ్రెస్. ఎందుకంటే ఎవడో ఎక్కడో ఏదో అయిపోయింది, మాకెందుకు తీ సంబంధం, మనమైతే ఇలా ముఖ్యమంత్రి కుర్చీలు ఉన్నాం, ఇలా మనం మంత్రి పదవులలో ఉన్నాం, ఇలా మనం ఏదో మన పని చేసుకుందాం, లేకుంటే మీకే సుపారీలు తీసుకొని మీరే డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటారా? ఇది ఎలక్షన్ అన్నది చాలా కీలకం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా దీని అనాలిసిస్ మనం చేద్దాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కీలకం, కత్తి మీద సాము లాంటిదే. ఇక కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వదులుకుంటే ఇక రాష్ట్రాన్ని వదులుకున్నట్టే. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కూడా రాష్ట్రంలో రాదు. ఎందుకంటే మీ పార్టీ ఎమ్మెల్యేల ఆత్మలు ఘోషిస్తున్నాయి. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, చనిపోయిన ఎమ్మెల్యేలు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఈ ఎలక్షన్ వాళ్ళ దాంట్లో కూడా ఇవాళ చనిపోయింది కాబట్టి వాళ్ళకి తనిగిన గుణపాఠం చెప్తారా లేదా, ఇక్కడ కూడా నీళ్ళు వదిలేస్తారా ఏంది అన్నది మనం వేచి చూద్దాం. దీని తర్వాత ఇట్లాంటి ఈ ఎలక్షన్స్లో కూడా ఎవరెవరు ఏం స్ట్రాటజీ వాడుతున్నారు, మళ్ళీ సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ తోటి బీఆర్ఎస్ పార్టీ రంగంలో దిగుతుంది, దాంట్లో నో డౌట్. ఆల్రెడీ ఇంటర్నల్గా ఆరుగురు కాదు 60 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అదే చేస్తారు. ప్లస్ ఒక నాయకుడు ఆ నాయకుడు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ క్రమశిక్షణగా వింటారు కాబట్టి, ప్లస్ డేటా అన్నది కలెక్ట్ చేసుకుంటారు. జస్ట్ ఏదైనా బూత్ వైజ్ డేటా కూడా కలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమవుతుంది, ఎవరెవరిని తీసుకురావాలని చిన్న చిన్న ఎన్నో మాటలు చెప్పి ఇట్లా తీసుకొచ్చేది అధికారం ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు అనుకో, నువ్వు ఇళ్ళకి రా నీకు భవిష్యత్తు ఉంటుంది, ఇళ్ళకి రా నీకు ఇది ఇస్తాం అందిస్తాం, ఇక సామవేద దండోపాయాలు ఇంతకుముందే చెప్పినా కదా, ఎట్టి చేసి నీ లీడర్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తం కొంటారా ఏం చేస్తారా మనం వేచి చూడాలి. మా సిద్ధాంతాలు అట్లా కావు కొన్ని. ఇప్పుడు అవతలోడు అట్లా చేసినప్పుడు రాముడు చంపింది వాళ్ళనే కదా, దొంగసాటిగా చంపుతాడు, దేవుడే కదా, మరి అయినా దొంగసాటిగా చంపింది. ఎందుకంటే
ఎవరికి ఎట్లా చెప్పాలనో బుద్ధి, ఎవరికి ఎట్లా పెట్టాలనో గడ్డి అట్లనే పెట్టాలి. ఏంది రాముడు లాంటోడే సాటుకుండి చంపాడు, కృష్ణుడు లాంటోడే ఎన్నో అటు ఇటు చేసిండు. రాజకీయ మహాభారతంలో కృష్ణుడిని చూసినాం, రామాయణంలో రాముని చూసినాం. మీరు అలాంటి పద్ధతులు మాత్రం పాటించక తప్పదు, అలాంటివి చేయాలి. రాముడు దేవుడు లాంటి వాడే అలాంటివి చేసి గెలిచాడు. ఇప్పుడు మీరు గెలవాలంటే ఇట్లాంటి స్ట్రాటజీ అన్నది కంపల్సరీ. స్ట్రాటజీ తోటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి పోవాలి. ప్లస్ అనునిత్యము ఇది ముఖ్యమంత్రి గారే స్వయాన పర్యవేక్షించాలి. ఎందుకంటే గతంలో ఇలానే జరిగేది. ఏదైనా ఈవినింగ్ అయిందంటే ముఖ్యమంత్రి గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు అనుకుంటా మీటింగ్లో మా పార్టీలో నా కథ నా కార్ఖానా అయితే గోవిందా ఈ జూబ్లీస్ వదులుకోవాల్సిందే. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ రెడ్డి. ఇది ఎందుకంటే ఒక న్యూస్ రీడర్గా గతంలో ఏం జరిగినాయి అన్నది మా ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అంతే తప్పించి దీనికి ఇది ఎవరికో అగెనిస్ట్ ఏదో పాజిటివ్ నెగిటివ్ అని కాదు, న్యూట్రల్గా ఈ న్యూస్ చదువుతున్నాం. జస్ట్ న్యూస్ ఫర్ న్యూస్ అంతే. న్యూస్ ఈజ్ న్యూస్, దట్స్ ఇట్. కాకపోతే ఏంటంటే ఎవడైనా ఎలక్షన్లో గెలవాలంటే స్ట్రాటజీ ఉండాలి. గెలిచేవాడిని కూడా ఓడగొట్టవచ్చు, ఓడగొట్టేటోడు కూడా గెలవచ్చు. ఇది ఎలక్షన్ వన్ డే, అసలు ఎలక్షన్ వన్ డే బిఫోర్ మొత్తం రాజకీయాలు మారుతాయి. ఇది కాంగ్రెస్కు పెట్టింది పేరు ఇదివరకు గతంలో, కానీ మధ్యలో ట్రాక్ రికార్డు మొత్తం పోయింది, ఊస్ట్ అయిపోయింది. సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, గవర్నమెంట్లో ఉన్నారు, కనీసం ఇప్పుడు కన్నా మీ పూర్వ వైభవాన్ని మీరు సంతరించుకుంటారా లేదా? ఎందుకంటే వీళ్ళు ఎందుకు చేయలేకపోతుందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఈ తప్పు చేసిండ్రు, ఆ తప్పు చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అంటారు, కానీ ఏ ఒక్క దగ్గర కూడా వాళ్ళను నేరస్తులుగా నిరూపించలేకపోతాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయలేకపోతాను. ఎక్కడా కూడా ఎందుకు చేయలేకపోతాను అన్నది అది వాళ్ళ వైఫల్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు గవర్నమెంట్ నడిపించుట్లో వైఫల్యం, పోనీ కనీసం కక్ష సాధింపు చర్యలు చేసుకున్నట్లో ఇక్కడ కూడా వైఫల్యం. చేస్తాం వాళ్ళు ఇది చేసింది అది చేసింది, కానీ వేర్ ఈజ్ ద ప్రూఫ్స్ ఏవి? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు కేసులు పెడతలేరు? 1,00,000 కోట్లు దోచిందంటారు, ఎందుకు అక్కిస్తలేరు? ఇదే కదా పాయింట్. ప్రజలందరూ గమనిస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. సరే నువ్వు తిన్నావు ఇట్లా చేసినావు అట్లా చేసినావు చెప్తున్నారు, కానీ వేర్ ఆర్ ద రిజల్ట్స్ ఏవి? రిజల్ట్స్ లేవు. కాబట్టి ఇక మీకు ఉన్నదే ముందు ఇక హైడ్రా ఇంపాక్ట్ కూడా ఉన్నది వీళ్ళకి జూబ్లీస్లో. హైడ్రా ఇంపాక్ట్ ఉన్నదండి. హైడ్రాని కూడా వీళ్ళు పాజిటివ్గా మలుచుకోలేకపోతాను. ఇలా ప్రకృతి ఇలా చూసినాం, జూబ్లీస్లో వాటర్ వస్తుంది, ఎక్కడ కూడా మనం హైదరాబాద్లో వర్షం పడతానే అంటే చెరువు తిరుగు అవుతాను. హైడ్రాను కూడా అంటే వీళ్ళ కర్మనా వీళ్ళ ఏం చేసుకున్నారో తెలుస్తలేదు, కానీ ఏ పని చేసినా దాన్ని పాజిటివ్గా మలుచుకోలేకపోతాను. ఏ పని చేసినా నెగిటివ్ దానిలో నెగిటివ్ అవుతాను. దాంట్లో నెగిటివ్ అవుతుందంటే మన శత్రువు ఎందుకు ఇట్లా నెగిటివ్ చేస్తాడు? మన శత్రువు ఇట్లా నెగిటివ్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ దాని మీద దెబ్బ కొట్టాలి కదా. నువ్వు యుద్ధానికి దిగుతాను, అవతల దగ్గర తుపాకి ఉన్నది, నువ్వు కత్తి పట్టుకొని యుద్ధానికి దిగుతారా? జస్ట్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. అవతల దగ్గర తుపాకి ఉన్నదండి, నువ్వు కత్తితో వస్తావా? లేదు, నువ్వు తుపాకి కొనుక్కొచ్చేంతలో వాడు మిజైల్ ఉపయోగిస్తాడు. మరి మిజైల్ ఒక బాంబు కొడితే నువ్వు నీ తుపాకులు పట్టుకొచ్చిన వాళ్ళు అందరే కొడుతారు. సో మీరేం చేయాలి? వాని దగ్గర మిజైల్ ఉందా, న్యూక్లియర్ వెపన్ ఉందా, ఏముందా చూసి అక్కడ దెబ్బ కొట్టాలి. ఫస్ట్ అక్కడ దెబ్బ కొట్టి అది సున్నా చేసి అప్పుడు యుద్ధానికి రావాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అది చెయ్యట్లేదు. ఎందుకంటే ఎక్కడికి వాడక్కడనే, ఎవ్వనికి వాడక్కడనే దొరికింది అంటే కొత్త పిచ్చగాళ్ళకు ఇదే అయినట్టు ఎంత దొరికితే అంత. వాడు 100 రూపాయలు శాంపిల్ పెన్ ఇవ్వండి ఒకసారి చెప్తా. ఎట్లుండదంటే వాళ్ళు 100 రూపాయలు తిన్నారు, వీని మీద కేసులు పెడతాం, వీని మీద అది చేస్తాం, వీని మీద ఇది చేస్తాం అంటాను. ఏం చేస్తలేరు. వీడు ఏం చేస్తాడు? వీనికి ఒక 50% వాటా పంపుతాడు, లేకుంటే వీడు తిన్న దాంట్లో ఒక 50% పంపితే ఇక ఎక్కడ వాడిన వాళ్ళు అక్కడ అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 50% పంపుతారు అన్నది కూడా తెలియదు. ఒక్క 10%, 25%, 15% పంపినా కూడా సప్పుడు చేయక గూడు ఉండే కథలు ఉన్నాయి. ప్లస్ అది కాకుండా ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు లాక్కుందామా, ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు లాక్కుందామా అన్న ఆలోచనలో ఇట్లా కొందరు దుండగులు ఉన్నారు. సరే మంత్రులే ఇట్లా ఇవన్నీ చేసుకుంటాం. సరే మంత్రులు ఏం మాట్లాడుతారో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తలేదు. కానీ భయం అవుతుందంట. ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే. సరే అటో ఇటో చేసి 10 సంవత్సరాలలో వచ్చిండ్రు, మనం ఏదైనా చూసుకోవాలి, ఏదైనా డబ్బుతోటి ఇవ్వాలి.
ఎలక్షన్ గెలవాలన్న డబ్బే, ఎలక్షన్లో నిల్చోవాలన్న డబ్బే, ఎలక్షన్లో ప్రచారం చేయాలన్న డబ్బే. డబ్బు డబ్బు డబ్బు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే ఇలాంటి రాజకీయాలకు భయపడాలి. రేపు డబ్బు సంపాదించాలి, రేపు కరప్షన్ చేయాలంటే భయపడేటట్టు కావాలంటే ఏం చేయాలి? సరే, వీడు 1,00,000 కోట్లు తిన్నాడు, బయటికి వీని 1,00,000 కోట్లు బయటికి జనానికి పంచు. వాడు ఒక 100 కోట్లు తిన్నాడు, వీడు ఒక 1000 కోట్లు తిన్నాడు. అరే వాళ్ళు తిన్నారు, వీడు తిన్నారు అంటాను, కానీ ఎక్కడ కూడా ఏది కూడా అయితలేదే. మళ్ళీ వాళ్ళు తిన్న దాంట్లో నువ్వు పంచుకుంటా, నీకు 15% 20% అయితే మూసుకొని కూర్చుంటే ఇక రేపు రాజకీయాలు ఏంటంటే ఇదంతా బుడుపు. కానీ ఈ రాజకీయాలలో ఉండాలంటే అందుకే గలీజ్ అనిపిస్తుంది. ఏంటంటే అంత సెటిల్మెంటు, నా వాటా ఎంత, నీ వాటా ఎంత, నువ్వెంత పెంచుకున్నావు, నేనెంత పంచుకున్నావు, అవన్నీ కలిసి రాష్ట్రాన్ని దివాలా తీసేస్తాను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను అన్నట్టు ఈ రాజకీయ నాయకులందరూ కలిసి. రాష్ట్రంలో రేపు ఎవడన్నా నాలాంటి వాడికి నీ ఏదైనా సీట్లో కూర్చుందామన్నా వామ్మో వద్దురా నాయన, రేపు ముఖ్యమంత్రి సీట్లోనే ఏమన్నా కూర్చోవాలన్నా కూడా వాడు కూడా భయపడేటట్టు చేసిండ్రు అన్నట్టు. ఇట్లాంటి పరిస్థితిలో ఇట్లున్నది. రేపు రాష్ట్రాన్ని కాపాడాలన్నా ఏం చేయాలన్నా అవినీతి పరులు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళది అందరూ బయట పడాలి. ఒక్కొక్కటి ఇట్లా దోషం. ఎందుకంటే ఇలా డబ్బు, ఇప్పుడు రాజకీయం అన్నది ఎట్లా నడవాలండి? వాని లోపల ఉన్న మంచితనము, వాని లోపల ఉన్న క్యారెక్టరు, వాని లోపల ఉన్న దయాగుణము, వాడు చేస్తున్న సేవ, ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచన ఉన్నాడు. అట్లాంటి వాడు రాజకీయాలలో ఉండాలి. ఇవాళ ఎవడు ఉన్నాడండి రాజకీయాలలో? ఓ ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. ఈ డబ్బులు ఉన్నోడికి వానికి దిమాగ్ ఎంత ఉంటుందండి? వాడు డబ్బులుండి వాడు ఈ సోషల్ మీడియాని మేనేజ్ చేసి, యూట్యూబ్లను మేనేజ్ చేసి, మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసి డబ్బు 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 పెడితే వాడు ప్రజలకు ఏం చేస్తాడండి? అసలు నిజమైన లీడర్ వచ్చినప్పుడు గ్రామాలు మారుతాయి, మండలాలు మారుతాయి, నియోజకవర్గాలు మారుతాయి, ఈ దేశం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి లీడర్షిప్ కావాలి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఏ ఇవ్వడానికైతే డబ్బు ఉంటుంది పార్టీలు కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాయి, నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు రా ఎలక్షన్స్కి. పోనీ మరి అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది, ఓ మంచి క్యాండిడేట్ని నిల్చోబెడదాం, వానికి పార్టీ నుంచి సపోర్ట్ ఇచ్చి డబ్బు ఇచ్చి వాడిని గెలిపించుకుందాం అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీకి ఉండదు. లేకుంటే ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆ సోయి, ఆ జాస అది లేనప్పుడు ఏమవుతుంది అంటే మంచి లీడర్స్ రారన్నట్టు. ఎవ్వడు డబ్బులు ఉంటే వాడు ఎలక్షన్ టైంకి డబ్బులు పట్టుకొని వచ్చినోడికి వానికి టికెట్లు ఇచ్చేటట్టు అందరు ఓపెన్గా చెప్పేస్తుండ్రు. డబ్బు ఉంటేనే రండి ఎలక్షన్స్కి, డబ్బులు పట్టుకొనే రండి, ఇంత ఖర్చు పెట్టుకుంటేనే రండి అని. కానీ మొదటి నుంచి అంటే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఉంటారు, జెండా పట్టుకొని తిరిగిన నాయకులు ఉంటారు, పార్టీ కోసం వాని జీవితాన్నే పరంగా పెట్టి మొత్తం ఆస్తులు పడగొట్టుకున్న వాళ్ళు, వాని బంధాలు, బంధుత్వాలు, ఆరోగ్యాలు అన్నీ పడగొట్టుకున్నాడు, వాడు ఎటు పోవాలండి? సో ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. అది ఎప్పుడు వస్తుందా, ఎట్లా వస్తుందా అని వేచి చూస్తున్నాం. సరే, మంచి రోజులు రావాలి, ఎలక్షన్స్ అనేవి మంచిగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, మీ మనోజ్ రెడ్డి.